ఈరోజు మాస శివరాత్రి సోమవారంతో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. సోమవారం పరమశివుడికి ప్రియమైన రోజు. మాస శివరాత్రి పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన తిథి కాబట్టి సోమవారం మాస శివరాత్రి కలిసి వచ్చినది చాలా శక్తివంతమైన రోజు అవుతుంది. కాబట్టి పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడాలంటే సాయంకాలం ప్రదోష కాలంలో శివాభిషేకం చేసుకోవాలి. శివాభిషేకం చేసుకునే సమయంలో కొబ్బరి నీళ్లతో కానీ, భస్మ జలాలతో కానీ, రుద్రాక్ష జలాలతో కానీ, సువర్ణ జలాలతో కానీ శివాభిషేకం చేసుకోండి. దీనివల్ల ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలాగే శివాభిషేకం చేసుకునే సమయంలో జాతక దోషాలు ఉన్నవాళ్ళు బొప్పాయి పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఎప్పుడూ మానసికంగా అశాంతి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వెన్న శివలింగానికి సమర్పించండి. శివలింగం మీద వెన్న సమర్పిస్తే శివానుగ్రహం ద్వారా మానసిక అశాంతి తొలగిపోయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే మహిళామణులు సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా శివలింగానికి రాళ్ల ఉప్పు సమర్పించడం ద్వారా, రాళ్ల ఉప్పు శివలింగం మీద వేసి నమస్కారం చేసుకోవటం ద్వారా దీర్ఘ సుమంగళితత్వాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు వీటిని తమలపాకుల్లో ఉంచి 2 వక్కలు ఉంచి శివుడికి తాంబూలం సమర్పించి ఆ తాంబూలాన్ని ఇంటి యజమాని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా పంచ సౌగంధికాలతో కూడిన తాంబూలాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే శివుడికి పూజ చేసే సమయంలో వీలైతే పద్మపుష్పాలతో పూజ చేయండి. పద్మపుష్పాలు అందుబాటులో లేని పక్షంలో ఎర్రమందార పూలతో కానీ, గులాబీ పూలతో కానీ శివ పూజ చేయండి. పరమశివుడికి చిమ్మిలి నైవేద్యం సమర్పించండి. ఇలా చేస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ప్రదోష కాలంలో శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి. ఈరోజు ప్రధానంగా ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. దానివల్ల గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది.